పెళ్ళిడికి వచ్చావమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నేను అడిగాను. ఈ సాయిరామ్ తనుశ్రీ గురించి నేను ఒక మాట చెప్తున్నాను. అట్లీస్ట్ సే బాబా ఇన్ మై వీడియో. అందరికీ నమస్కారం. నమస్కారం చెప్పు చిన్న. సీరియస్గా ఉన్నాడు సత్య. ఇగో సీరియస్. ఇప్పుడే స్కూల్కి టైం అయిపోయింది కదా, చూసారు కదా అందరు వెళ్తారు. స్కూల్కి టైం అయిపోయిందండి. స్కూల్ ఆఫీసెస్ ఇవాళ ఫ్రైడే కదా, పాపది హాఫ్ డే. అలాగే మేము ఆల్రెడీ 5 o'clock నుంచి లేచి ఉన్నాము. ఇప్పుడు 7 o'clock అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళేసి సత్య పడుకుంటాడు. సత్యది స్లీపింగ్ టైమ్. సో సత్య పడుకున్న తర్వాత నేను అయితే ఫస్ట్ అయితే ఇవాళ మనకి జిమ్ ఉంది 9 to 10. సో దానికి రెడీ అవుతాను. మన నాని కూడా 9 o'clock వచ్చేస్తుంది. సత్యది న్యూ ఫేవరెట్ థింగ్ ఏముందో చెప్పాలా? చూడండి, నేను ఇక్కడ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. చూడండి ఎలా జంప్ చేస్తాడు సత్య. సత్య చూడు, జంప్ జంప్ చేయనా. జంప్ 1. సత్తి 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 చూడు ఇక్కడ. సత్ సత్ సత్. ఇగో కెమెరా అక్కడ ఉందని చెప్పి అర్థం అయిపోయింది. సో కెమెరాని చూస్తున్నాడు. సరే జంప్ జంప్ నాన్న. 1 2 3 4. ట్రాంపోలిన్ నాన్న. నేను ట్రాంపోలిన్ ఇవాళ వచ్చేసి మన వర్కౌట్ మొత్తం లోవర్ బాడీ వర్కౌట్ అండి, లెగ్ డే. సో లెగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్టార్టింగ్లో బాగానే ఉంటుందండి, కానీ ఒక 10 minutes తర్వాత పెయిన్ అయితే ఉంటుంది. అది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేయించినప్పుడు మనం ఎవరైనా ముందు ఒక కోచ్ చూసి చేయించినప్పుడు వాళ్ళు మొత్తం లిమిట్స్ వరకు చేయిస్తారు కదా. ఎప్పుడైతే మొత్తం పెయిన్ అవుతుంది అప్పుడు ఎక్కువగా చేయిస్తారు. సో అలాగే ఇవాళ స్టార్టింగ్ అయితే బాగానే వెళ్ళింది, కానీ ఎండింగ్లో అయితే ఫుల్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. అయినా కూడా ఎలాగోలాగా కంప్లీట్ అయితే చేసాము. Keep the dumbbells down, stay there. Remove your hand from your knees, bring it in the front, hold it. Hold it, look in the front, go take your butts down. 5. But you already completed 10 seconds, yaar. I'm talking only. So I was going to say only 5 seconds. Because I was, okay, 5, 4, breathe out louder, 3, 2, 1. ఇగో అండి, వర్కౌట్ అయిపోయింది కదా, ఇప్పుడే కిందికి దిగాను. ఫ్రూట్స్ తింటున్నా. 26 January వస్తుంది కదా, పక్కనే జస్ట్ మన ఇంటి పక్కనే ఇండియన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా మన అంబాసిడర్ వాళ్ళ ఇల్లు ఉంది. సో అలాగే 8:30 నుంచి సెలబ్రేట్ చేస్తారు. ఇది సండే పడింది, సో పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. సో అలాగే ఇన్విటేషన్ పంపారు. సో మనం 26కి అయితే ఇక్కడ మన ఇండియన్స్ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అది చూపిస్తాను. అలాగే నన్ను ఒక పాట కూడా పాడమన్నారు, సో అది కూడా మీరు చూస్తారు. అలాగే ఇవాళండి కొంచెం గ్రీన్స్ చేస్తా. స్పినాష్ కడిగి పెట్టమని చెప్పాను మన మేడ్ని. అలాగే పప్పు ఉంది, సో పప్పు స్పినాష్ చేస్తా. మా హస్బెండ్ ఏమో మార్నింగ్ ఈ ఫిష్ తీసేసి వెళ్ళారు. సో వీళ్ళకి ఆఫ్రికన్లో ఒక సాస్ లాగా ఉంటుంది, కొంచెం సాస్ లాగా దీన్ని చేయమన్నారు. సో అది తర్వాత చేద్దాం వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇప్పుడైతే నేను ఇది చేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి, టైం లేదు. ఇగో సత్య ప్లాంక్ పొజిషన్ చూపిస్తున్నాడు. ప్లాంక్ పొజిషన్ చేయి నాన్న. ప్లాంక్ పొజిషన్ చేసి కదా నాన్న, చూపించు. చూపించు. 1 2 3 ప్లాంక్. సత్ 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 సత్య. 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 ఇగో అండి వచ్చేసాను రియా వాళ్ళ స్కూల్కి. రియాని పికప్ చేసుకొని ఇంటికి వెళ్దాము. రియా there are buses, cars. Pay attention. Nani, wait. వీళ్ళందరూ స్కూల్ ఫ్రెండ్స్ అండి, చూస్తున్నారు కదా. ఆఫ్రికన్, చైనీస్, ఇండియన్, డిఫరెంట్. షినివే హాయ్, బాయ్ బాయ్ షినివే. చెప్పు, సరిగ్గా చెప్పు. సీరియస్ గా ఎందుకు చెప్తున్నావు? అందరికి నమస్కారం. స్మైల్ చేసి స్మైల్ చేసి చెప్పు. నమస్కారం. ఇంకేం చేసావు స్కూల్లో? గుగ్గు కగా ఏంటి? గుగ్గు కగా అంటే ఏంటి? నీ ఫ్రెండ్ చైనీస్ అమ్మాయి ఉంది కదా, షినివే,
వాళ్ళ బ్రదర్ పేరు ఏంటి చెప్పు? జూన్చెన్. జూన్చెన్ or జూన్చెన్? జూన్చెన్. వాళ్ళు చైనీస్ లో మాట్లాడతారా నీతో, లేకపోతే ఇంగ్లీష్ లోనా? నిహామా. ఇదిగోండి ఇక్కడే వచ్చాను ఫ్రూట్స్ తీసుకోవడానికి. ఇది కొన్నాను, ఇంకా ఇది కొంటున్నా. వ్యాక్స్ యాపిల్ అంటారు కదా, ఇప్పుడు ఇది సీజన్ మడగాస్కర్లో. సో జస్ట్ ఇంటి పక్కనే. మ్యాంగో సీజన్ అయిపోయి వచ్చింది, బనానా కూడా బాగాలేదు. Banane c'est 3000. 3000 là. Pourquoi la même monsieur qui vend 2000? Pourquoi? C'est quelle est la différence? Oui, c'est un mythe, hein. 2000 là-bas. Un mythe, on a marqué en bas. Juste ici à côté. À côté. Et ici, il est ici 2000. Ouais. Ici 3000. Pourquoi? Ça, je connais, c'est la qualité. Qualité c'est différent. ఇగో వచ్చి ఆఫ్రికన్ సాస్ అయితే చేస్తున్నానండి. కొంచెం మన స్పైసెస్ కూడా వేసాను, లేకపోతే ఎక్కువగా స్పైసెస్ వేయకపోతే బాగుండదు. సో ఇది చేస్తున్నాను. దీన్ని సాస్ క్లేర్ అంటారు. క్లేర్ అంటే క్లియర్ సాస్, అంటే దీంట్లో అంతగా కలర్ ఏమి ఉండదు. ఇంకొకటండి, ఇప్పుడు వరకు నా ఛానల్లో అందరినీ ఇంట్రొడ్యూస్ చేయించేసాను, కానీ ఒక స్పెషల్ పర్సన్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయించలేదు. ఆమె వచ్చేసి మా అమ్మమ్మ. నేను ముందు వ్లాగ్ చేసినప్పుడు మా అమ్మమ్మ తెలుగులోనే ఒక వీడియో చేశారు. తనకి కోవిడ్లో కరోనా వచ్చిందండి. సో కరోనా వచ్చేసి చాలా స్ట్రగల్ అయ్యారు. సో అలాగే ఆ స్టోరీ ఇక్కడ పెడుతున్నా చూడండి. ఇగో రియా వస్తుంది పక్క నుంచి. రీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మా అమ్మమ్మ గురించి తెలుసుకోండి. ఆమె చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి, స్ట్రాంగ్ ఉమెన్. అందుకే నేను కూడా స్ట్రాంగ్ అని చెప్పాలి. సో ఇక్కడ దీని తర్వాత మొత్తం వీడియో ఆ అమ్మమ్మది ఉంటుంది, 5 minutes వీడియో. అది చూసి ఎంజాయ్ చేయండి. శ్రీ సాయిరామ్. తనుశ్రీ గురించి నేను ఒక మాట చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లకి, అమ్మాయికి, అబ్బాయికి కూడా నేను తండ్రి పోయిన తర్వాత నేను చూసుకున్నాను. వాళ్ళ నాన్నగారు ఉద్యోగం వాళ్ళ అమ్మకి వచ్చిన తర్వాత ఆ పిల్లలను నేను చూసుకుంటున్నాను. అమ్మాయి దగ్గరే నేను మా వారు కూడా ఉండేవాళ్ళం. చాలా ఆనందంగా ఉండి చక్కగాను ఒక్కతే వెళ్ళి తను అడ్మిషన్ తీసుకుని ఆ బిలాయిలో చదువుకునేది. అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది, అక్కడే ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం తర్వాత ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చి పెళ్ళిడికి వచ్చావమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నేను అడిగాను. అడిగితే అమ్మ నేను అనుకున్న వాడిని చేస్తావా అని నాకు అడిగినప్పుడు అనేసాను. అది భగవంతుడి యత్నం, నాది కాదనేసి నేను మనసులో అనుకుని అనేసాను. అన్న తర్వాత మా వాళ్ళు అది భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి అది అలాగా ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పింది. అమ్మాయి కూడా చాలా తెలివైంది. చిన్నప్పటి నుంచి కూడా 10 ఏళ్ల పిల్ల కాడి నుంచి బాల్య వికాస్ పంపి స్నానం చేయించి అన్ని స్కూల్కి పంపేదాన్ని ఇద్దరికి కూడా. సేపు ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయేది. వాళ్ళిద్దరికీ నేనే బాగా చూసుకునేదాన్ని. వాళ్ళ తాతగారు అయితే 10 ఏళ్ళ తర్వాత ఆయనకి పెరాలిక్స్ వచ్చేసింది. అలాగా పడుకునే ఉండేవారు. నేను మా ఆయన ఇద్దరు పిల్లల దగ్గర ఉండేవాళ్ళం. వాళ్ళు మంచి కరోనా వచ్చింది మా తనుశ్రీ వాళ్ళ అమ్మకి నాకు కూడా. వస్తే చాలా బాధపడ్డాం ఇద్దరం. అక్కడికి నన్ను ఒక దగ్గర హాస్పిటల్ వేసేస్తానన్నారు. నేను నా కాళ్ళు 2 ఆపరేషన్ చేశారు, నేను ఎలాగ బాత్రూమ్కి వెళ్ళగలుగుతానని ఏడ్చాను. ఒక ఆవిడ వచ్చి సాయి డివోటీ ఆవిడ వచ్చి నాకు రికమెండేషన్ చేసింది డాక్టర్ గారికి. ఆవిడకి చాలా కష్టం, 2 కాళ్ళు కూడా సరిగ్గా నడవలేదు. ఆవిడ బాత్రూమ్ వెళ్ళటం కష్టం. 2 గదులు 2 బాత్రూమ్లు అవి ఉన్నాయి, పర్వాలేదు ఉంచండి ఆవిడకి అక్కడేనని చెప్పి ఆవిడ రికమెండేషన్ చేసి నాకు ఉంచింది. ఇంట్లోనూ చాలా రికమెండేషన్ చేసింది. ఉంచిన తర్వాత నేను కరోనా మొదలెట్టిన తర్వాత 1000 సార్లు ఓంకారం చేసి 1000 సార్లు నేను జపం చేశాను. 4-5 రోజుల తర్వాత నాకు ఒక రాత్రి లక్ష్మీవారం నాడు పెళ్లి పడింది మా మనవడికి. ఆ లక్ష్మీవారం పూట చాలా సీరియస్ అయిపోయింది. 12 గంటలకి మా అమ్మాయికి లేపలేదు. నేను ఏంటన్నానంటే, స్వామి
నాకు ఆపరేషన్లో బతికించారు, అన్నిటికీ బతికించారు. ఇప్పుడు నేను కొని ఏమన్నా అయ్యానంటే ఈ పెళ్ళి ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత చాలా కష్టమైపోద్ది స్వామి, నాకు ఎప్పటికైనా తీసుకెళ్ళండి పర్వాలేదు, నాకు ఇప్పుడు మట్టుకు బతికించండి. నాకు చాలా కష్టమైపోయింది. ఊపిరి అటు ఇటు వెళ్ళకుండా ఊపిరి బిగబెట్టేసింది. అప్పుడు గబగబా లేచి ఈ బూది గ్లాసు నిండా కలుపుకుని నీళ్ళు తాగేసాను, ఒంటి నిండా ఈ బూది రాసుకున్నాను. గంట తర్వాత చక్కగా తేలిపోయిన తర్వాత అప్పుడు తెల్లవారిన తర్వాత ఆ అబ్బాయి పెళ్లి శుభ్రంగా అయిపోయింది. నాకు వీడియో కాల్ చేసి నాకు చూపించారు రాత్రి. అక్కడి నుంచి అమ్మ రాలేదు, అందరూ వచ్చారు అని చెప్పేసి. ఏంటంటే నా పరిస్థితి నాకు 80 ఏళ్ళు పైకే వచ్చినాయి. నేను 30 సంవత్సరాలు పైగా 4 గంటలు లేచి బాబాకు ఓంకారం సుప్రభాతం అన్నీ చేసుకుని స్నానం చేసుకుని పూజ చేసుకుంటాను. 6వ గంటకల్లా పూజ అయిపోద్ది. 6వ గంటకు పూజ అయిపోయాక తనుశ్రీ వాళ్ళ అమ్మ లేచి తన పనులు తను చేసుకుని నాకు టిఫిన్లు అందించి మందులు ఇచ్చి తన డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా నేను స్వామికి అంత కరోళ్ళ వచ్చినప్పుడు కూడా ఆ తెల్లారుజామునే లేచి స్నానం చేసుకుని పూజ చేసుకుని మళ్ళీ మంచం మీద పడుకునేదాన్ని. ఎన్నిసార్లు నేను ఓంకారం సుప్రభాతం చేసినా స్వామికే అందుతుంది కదా అని నేను జపం చేస్తూనే ఉండేదాన్ని. దినమంతా జపంలోనే ఉండేదాన్ని. అప్పుడు నేను వెళ్ళి స్వామికి ప్రార్థించి స్వామికి దర్శనం చేసుకుంటాక నేను వెళ్ళిన తర్వాత స్వామి లేరు, బెంగళూరు వెళ్ళిపోయారని చెప్పి అన్నారు అక్కడ. అంటే నాకు చాలా విచారం అయిపోయింది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకల్లా స్వామి వచ్చేస్తున్నారని చెప్పారు. చాలా సంతోషించి అప్పుడు ఒక 40-30 మంది కంటే ఎక్కువ మంది లేరు. ఒక చెట్టు కింద ఒక దుప్పట్లు పరుచుకుని కూర్చుని ఉన్నారు అందరూ. అప్పుడు ఎంత సంతోషమయ్యి అందరూ వచ్చి నా స్వీచ్ తినండి అని కవరెడితే స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. తర్వాత ఆయన గురించి ఒక పాట నేను రాశాను. అప్పటి నుంచి ఎప్పుడు పాడి వినిపిందామంటే అవకాశం నాకు కుదరలేదు. నా కంఠం రాకపోయినా మీకు ఈ పాట పాడి వినిపించాను. నామమే మధురం, సాయి నామమే మధురం, సత్య సాయి నామమే మధురం, సాయి నామమే మధురం, సాయి నామమే చూచినంత నీ నగుమోము సాయి చూచినంత నీ నగుమోము సూర్యబింబమోయనబోలే, చూచినంత నీ నగుమోము సూర్యబింబమోయనబోలే, చూపినావు నీదు లీలాలు, చూపినావు నీదు లీలాలు, బాపినావు మాదు బాధాలు, బాపినావు మాదు బాధాలు, సాయి నామమే మధురం, సాయి నామమే వేడుకతో పుటపర్తిపురంబున వెలసినట్టి శ్రీ సత్యసాయి, వేడుకతో పుటపర్తిపురంబున వెలసినట్టి శ్రీ సత్యసాయి, వేడుకాయ నిన్ను చూడ, వేడుకాయ నిన్ను చూడ, 1000 కన్నులున్న జాలావు, 1000 కన్నులున్న జాలావు, సాయి నామమే మధురం, సాయి నామమే సారి సని పసని పమ గమ పా గమ పసని పమ గమ పని పమ పమ గమ రే గమ రి పామా గమ పని ససని పని ని పమ పప మగ మగస మగ పమని పసని గమ పని దాని పద పప మగస పమగస ని పమగస సని పమ గమ పని సాయి నామమే మధురం, సత్య సాయి నామమే మధురం, సాయి నామమే మధురం, సాయి నామమే. ఇంతే అండి ఇవాళ వీడియో. చూసారా? నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ అన్నీ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.